ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమ, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికి కూడా శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించును గాక. దేవుని మహాకృప మరొక పర్యాయము ఈ యొక్క దేవుని మాటలు ఈ మాధ్యమం ద్వారా మనం వినటానికి, ధ్యానం చేయటానికి దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి దేవాతి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క మాటలు మనల్ని బలపరుస్తూ ఉంటాయి. మన దుఃఖాన్ని, మన బలహీనతలను తొలగించి ధైర్యపరిచి శక్తినిచ్చేటువంటి మాటలు, జీవం కలిగిన దేవుని మాటలు మన సంతోషాన్ని బలపరుస్తాయి. మనల్ని దీవెనకరమైన మార్గంలో నడిపించేవి దేవుని మాటలు. మరి ఉదయాన్నే ఈ రీతిగా మీతో కలిసి దేవుని మాటలు ధ్యానించే కృప సేవకునిగా దేవుడు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులరా, ఈ లోకంలో దేవుడు మనల్ని సృష్టించినది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ద్వారానే. అందుకనే 139వ కీర్తనలో భక్తుడైన దావీదు ద్వారా ఈ మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటాం. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నీవు నా గురించి సమస్తము నీ యొక్క గ్రంథంలో రాసుకున్నావు అని. ఇంకా భూమి మీదకి రాకమునిపే, తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు ప్రతి మనిషిని గురించి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తోంది. ప్రభునందు ప్రియులారా, ప్రతి మనిషిని దేవుడు ఒక ప్రత్యేకమైన స్థితిలో నుంచే ఈ లోకంలోనికి పంపించాడు. అది ఏదైనా కావచ్చు. ప్రభు ద్వారా దాన్ని గ్రహించుకుని ఆ రీతిగా జీవించాలని ప్రభు మన కొరకు ప్రత్యేకమైనటువంటి అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు. ఈ సృష్టిలో మనం చూసినప్పుడు కొన్ని చెట్లు ఉన్నాయి. మామిడి చెట్టు చూస్తే మామిడి చెట్టు మామిడి ఫలాన్నే ఫలిస్తుంది. యాపిల్ చెట్టు దగ్గరికి వెళ్తే అది యాపిల్ పళ్ళే ఫలిస్తుంది. జామ చెట్టు దగ్గరికి వెళ్తే అది జామకాయలను ఇస్తుంది. ఈ సృష్టిలో ప్రతి చెట్టు ఎందుకొరకు సృష్టించబడిందో దానికి తగినట్టుగా ఆయా ఫలాలను ఫలిస్తూ చుట్టూ ఉన్నవారికి వాటి యొక్క ఫలములను అందిస్తూ అది ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. సృష్టిలో ఉన్న ప్రతిదీ దేని కొరకు అది నియమింపబడిందో, దేని కొరకు ఉద్దేశించి దేవుడు దాన్ని ఏర్పాటు చేశాడో ఆ రీతిగా అవన్నీ కూడా తమ యొక్క స్వభావాలను బట్టి పనిచేస్తూ ఉన్నాయి. అయితే ప్రభునందు ప్రియులారా, సృష్టిలో దేవుని చేత నిర్మించబడిన మనము కూడా దేవుడు ఒక ప్రత్యేకమైన ఫలాలు ఫలించేటట్లుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు. మనము కూడా అనేక మందికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలని, దేవుని మహిమపరచాలని మనల్ని సృష్టించిన సృష్టికర్త ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంతకీ మనం ఏమై ఉన్నాం? ఏ ఫలాన్ని ఫలించాల్సిన అవసరం ఉంది? ఏ ఫలాన్ని ఫలిస్తూ ఉన్నాం? ఒకసారి కొద్దిసేపు వాక్యపు వెలుగులో మనం దాన్ని గ్రహించే ప్రయత్నం చేస్తే, మనము సేవించే దేవుడు ఆత్మై ఉన్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించేవారిని ఏమన్నారంటే ఆత్మీయులుగా పిలువబడుతూ ఉన్నారు. అనగా పాపముల నిమిత్తమై పశ్చాత్తాపపడి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి క్రీస్తు అనుగ్రహించిన క్షమాపణను, నూతన హృదయాన్ని పొందుకున్న మనము ఆయన బిడ్డలమై ఆత్మీయులమై ఉన్నాము. ఆత్మదేవుణ్ణి సేవించే ఆత్మీయులమైన మనము, మారు మనసు పొందిన మనము, మారు మనసుకు తగిన ఫలములను ఫలించవలసి ఉన్నది. అనగా ఆత్మీయులంగా ఆత్మఫలమును ఫలించవలసి ఉన్నది. ఏమిటి ఆ ఆత్మఫలములు అంటే? బైబిల్ గ్రంథము గలతీ పత్రికలో మనందరికీ చాలా స్పష్టంగా తెలుసు. శరీర ఫలములు, ఆత్మఫలములు అని. ఆత్మఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఇవన్నీ కూడా ఆత్మఫలములు. అంటే ఆత్మీయుల ద్వారా వారి జీవితంలో నుండి బయటకు వచ్చే అత్యంత మాధుర్యమైనటువంటి విషయాలు. మార్పు చెంది నూతన హృదయాన్ని పొందుకున్న ప్రతి ఒక్కరూ కూడా మారు మనస్సుకు తగిన ఆత్మఫలములను ఫలించవలసి ఉన్నది. మన హృదయంలో నుండి ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము,
మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం, ఆత్మఫలములు అని అపోస్తుడైన పౌలు గలతీ సంఘానికి రాస్తూ చెప్పాడు. ఆత్మీయులు జీవించేటువంటి జీవిత విధానం వారిలో ఇవన్నీ మనం చూస్తాం. అయితే దేవునిని దగ్గరకు రాకుండా, ఆత్మానుసారముగా జీవించకుండా ఎవరు శరీరానుసారంగా జీవిస్తారో వారిలో శరీర ఫలములు ఉన్నాయి. శరీర కార్యములు కనిపిస్తా ఉంటాయి. అందులో మనం 5వ అధ్యాయంలోనే చదువుతాం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19-21 వరకు. శరీర కార్యములు, ఆత్మఫలం. ఆత్మీయులుగా జీవించేవారు శరీర కార్యములు చేయరు. శరీర కార్యములతో జీవించేవారు ఆత్మఫలములు జీవించలేరు. ఎందుకంటే శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఉన్నది. ఎవరు ప్రేమ, సమాధానము, సంతోషము, దీర్ఘశాంతము, దయాళత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికం ఇవన్నీ ఎవరిలో ఉంటాయో వారిలో శరీర కార్యములను బట్టి పాపం ఏది ఉండదు. ఎవరైతే శరీర కార్యములు మనం చదువుకున్నాం, జారత్వము అంటే వ్యభిచారము, కాముకత్వము, అపవిత్రత, విగ్రహారాధన, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, అసూయలు ఇవన్నీ ఎవరిలో ఉంటాయో వారి ఆత్మీయులుగా ఉండలేరు. దేవుని సహవాసంలో గడపలేరు, ప్రేమించలేరు, సమాధానంగా ఉండలేరు. ప్రభునందు ప్రియులారా, దేవుడు నిన్ను సృష్టించినది ఆత్మీయ ఫలములు ఫలించడానికే, శరీర ఫలముల కొరకు కాదు. నీవు ఆత్మీయుడు అయితే దేవుని సహవాసంలో వాటిని వృద్ధిలోనికి తీసుకుని వస్తావు. ఆత్మీయంగా జీవిస్తావు. శరీరానుసారమైన మనసు, ఆత్మానుసారమైన మనసు దేనిని వెంబడిస్తూ ఉన్నాం దాని ఫలములు మనము ఫలిస్తూ ఉంటాం. ప్రభునందు ప్రియులరా, గడిచిన కాలము, ఇంతవరకు మనం జీవించిన కాలం ఎలా ఫలించము? మారు మనసుకు తగిన ఫలములు ఫలించమా? శరీర కార్యములకు చోటిచ్చి ఫలించవలసిన సమయమును నిర్వీర్యం చేసుకుని లోకములో మనుషులముగానే బ్రతుకుతూ ఉన్నాము. యేసు ప్రభువు వారు ఒక ఉపమానం చెప్పారు. ఒక మనుషునికి ద్రాక్ష తొట్టెలు, అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాన్ని పండ్లు వెదకి వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు, ఇదేమి 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టు పండ్లను వెదుకుచున్నాను గాని ఏమీ దొరకలేదు. దీన్ని నరికివేయము. దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాడు. గమనించితే లూకాసు సువార్త 13వ అధ్యాయం 6-7 వచనం. ఆ యజమాని ఒక ఉద్దేశంతో తన ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టును నాటాడు. ఆ చెట్టు నుండి ఫలాలను ఆశించాడు. 3 సంవత్సరాలుగా ఎదురు చూశాడు కానీ ఒక్క ఫలము కూడా ఫలించలేదు. చివరికి నరికివేయాలని ఆజ్ఞాపిస్తూ దేవుడు ఆ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టును వేసినట్లుగా మనల్ని కూడా దేవుడు ఈ లోకంలో ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఫలించాలని ఆశిస్తూ ఉన్నాడు. మనం ఫలించవలసిన సమయంలో ఫలించకపోయినా, కాని ఫలములు ఫలించిన 3 సంవత్సరాలు ఎదురు చూస్తున్నట్లుగా మనము క్రైస్తవులమే ఆత్మీయులుగా ఎదగాలని ప్రభు ఎదురు చూస్తూ ఉంటే నీలో ఆ ప్రేమ, సమాధానము, సంతోషము, దీర్ఘశాంతం లేనప్పుడు అంజూరపు చెట్టు ఎలాగైతే ఖాళీగా ఉందో మనం కూడా అంతే. ఫలించవలసిన సమయం ఖచ్చితంగా ఫలించాలి. కాని ఫలములు ఫలించిన మనము నరికివేయబడతాం. అయితే వాడు అంటాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయటకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. అది ఫలించినా సరే, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. ఆ చెట్టు ఫలించడానికి కొంచెం సమయం ఇచ్చి చూద్దాం. ఈసారి కూడా ఫలించకపోతే అప్పుడు మీరు చెప్పినట్లే అని ఆ తోటమాలి చెప్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, మన జీవితాలను ఒకసారి అంజూరపు చెట్టు స్థానంలో పెట్టుకుందాం. ఆత్మీయంగా ఫలించవలసిన మనం ఫలిస్తూ ఉన్నామా? లేకపోతే దేవుని యొక్క కోపానికి, దేవుని యొక్క ఉగ్రతకు సిద్ధపడుతున్నామా?
దేవుడు తన మహాకృపను కనుపరిచి మరికొంత సమయాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉండగా, కనీసం ఇప్పటి నుంచైనా దేవుడు ఆశించినట్లుగా ఆత్మఫలములు ఫలిస్తూ మనం వెళుతున్న సంఘాలలో, సమాజంలో, కుటుంబాల్లో ఆత్మ సహవాసములో ఉండటానికి, ఆత్మీయులముగా సమాజంలో, సంఘంలో, కుటుంబంలో కొనసాగటానికి దేవుడిచ్చిన సమయాన్ని ఉపయోగించుకుందాం. ఆయన కృపలో కొనసాగుదాం. దేవుడు మనల్ని ఆత్మీయంగా స్థిరపరిచి అనేకులకు దీవెనకరంగా ఉంచటానికి ప్రభు కృప మనకు తోడైండును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, నీకు వందనాలు. నీ మహాప్రేమ చేత ఈ రీతిగా నీ మాటలు వినటానికి, మా జీవితాలను ఆత్మీయంగా ఫలించడానికి ప్రభా మరొకసారి సిద్ధపరచుకునే కృపను మీరు అనుగ్రహించారు. ఇచ్చిన సమయాన్ని వృధా చేసుకోకుండా సంఘంలో మేము వెళుతున్నటువంటి కుటుంబ జీవితాల్లో దీవెనకరంగాను ఈ నామానికి మహిమకరంగా ఉండటానికి కృప దయచేయండి. ప్రతి కుటుంబాన్ని బలపరిచి నాయనా నీ నామం మహింపరచబడి రీతిగా నీకు స్వస్థతలు, గొప్ప కార్యాలు, నీ బిడ్డలకు ఉన్నతమైన భవిష్యత్తును మీరు అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామాన్ని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం మనకు, మన కుటుంబాలకు, సంఘ పరిచరులకు తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.